ఈరోజు నేను మునక్కాయ, టమాటా, బంగాళదుంప, వంకాయ ఇవన్నీ కలిపి చేస్తానండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇవి చూడండి, అన్నీ కడిగి పెట్టుకున్నాను. మునక్కాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా. ఓకేనా? తర్వాత వంకాయలు, తర్వాత బంగాళదుంప ముక్కలు, ఇంత త్వరగా మా మమ్మీ ఇప్పుడు అమ్మలే, మా అమ్మ ఎలా చేసేసిద్దంటే ఎంత ఫాస్ట్గా క్యారేజ్ కట్టుకోవాలని. చూడండి, ఆయిల్ వేస్తున్నాను. చూసారా? కారం, ఉప్పు, పసుపు కనిపిస్తుందా? సాంబార్ పొడి, ఇవన్నీ వేసేసుకొని ఇక అంటే తాలింపు లేదన్నమాట. మామూలుగా ఉండదు. అప్పట్లో మేము చిన్నపిల్లలప్పుడు ఇలా చేసుకుంటారు. ఓ కలుపుతుంటేనే కమ్మన వాసన వస్తుంది. ఇక పెట్టేసుకోవాలి, మూత పెట్టేసుకొని మగ్గనియాలి. మగ్గనిచ్చినాక కొంచెం ఇంత చింతపులుసు వేసేసుకుంటే అయిపోయింది. అది చూసారా? ఒక్క చుక్క నీళ్ళు పోయలేదు, మగ్గిపోయింది. ఇప్పుడు అంతా మగ్గిపోయింది. ఇదిగోండి చింతపులుసు చాలు. ఇంట్లో నేను ఎప్పుడు రెడీగా పెట్టుకుంటానండి చింతపులుసు. కావాలన్నప్పుడు పోసుకుంటా ఉంటాను. ఇంక ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇక అలాగే చూపిస్తుండు, వాటర్ చూపిస్తాను. అంతా మగ్గిపోయింది కదా, ఇంక ఇప్పుడు వాటర్ పోసుకున్నా పర్వాలా, అయిపోయింది కూర. కొంచెం మగ్గాక తీసేయడమే. ఇంతే మా అమ్మ చేసేది. ఓకేనా? ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్. అద్దుగా బాగుంది కదా? అంతే, అయిపోయింది. ఇక తినేయటమే. కొత్తిమీర లేదు, కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు. మాది ఈరోజు స్పెషల్ సంకటి. తర్వాత మునక్కాయ కూర. ఓ పొగలు వస్తున్నాయి చూడు, కాలిపోతుంది. నేనైతే వేడి పట్టలేను. ఇది కాలిపోతుంది. ఆహా, చాలా బాగుంది. మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి చేసుకొని కామెంట్ చేయండి. ఓకేనా? చాలా బాగుంది. దుంప తిందా ఉంది, లోపల బలి కాలిద్ది, బొగ్గలు కూడా కాలిపోతాయి. ఓకేనా?
బాయ్.